అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆ 3 రోజులు. రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు. ఇక కథలోకి వెళితే, జనరల్ మేనేజర్ గారి విశాలమైన ఆ కేబిన్లో తన 4 సహచర ఉద్యోగులతో పాటు తలొంచుకొని నిలబడింది సువర్చల. ఆయన నుంచోబెట్టి మరీ అరగంట నుంచి క్లాస్ తీసుకుంటున్నాడు. కారణం ఆ నెలలో సువర్చల పెట్టిన సెలవులు. మిగతా 4 చెప్పిన సమాధానాలకు ఆయన కన్విన్స్ అయినట్టు కనిపించారు. కానీ తను ఏ సమాధానం చెప్పలేకపోయింది. ఆయన తిడుతుంటే నోట్లో మాటలు రాని శిలాప్రతిమ అయిపోయింది. ఆయన చెప్పిందే మళ్ళీ చెబుతున్నాడు. తమ కంపెనీ లక్ష్యాల గురించి. చూడండి, మనది ప్రైవేట్ సెక్టార్ కంపెనీ. అంతర్జాతీయంగా పేరు ఉన్న ఎగుమతి దిగుమతుల సంస్థ. మన డిపార్ట్మెంట్కి చాలా ప్రాముఖ్యమైన నెలలు ఫిబ్రవరి, మార్చి. ఆడిటర్లు వచ్చే సమయం. మన కంపెనీ రిటర్నులను మనం సిద్ధం చేయాలి. ఈ సమయంలో మీరు చెప్పకుండా సెలవులు పెట్టేస్తే నేను మేనేజ్మెంట్కి ఏం సమాధానం చెప్పాలి? సరే, ఇంకెప్పుడు సెలవులు పెట్టకండి. పెడితే 1 వారం ముందుగానే తెలియజేయండి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పడం ఆపి మీరు వెళ్ళవచ్చు అంటూ సైగ చేశాడు. సువర్చల తన సీటు దగ్గరకు వచ్చింది. ఆమెకు కళ్ళ నుండి నీళ్లు తన్నుకుంటూ వస్తున్న ఏడుపును ఆపుకునేందుకు వాష్రూంలోకి వెళ్ళింది. లోపల కూర్చొని భోరున ఏడ్చేసింది. మొహం కడుక్కొని తన సీటు దగ్గరకు వచ్చింది. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతా నిశ్శబ్దం. తన టేబుల్ మీద దొంతర్లుగా ఉన్న ఫైల్స్. అంతలో ఆఫీస్ బాయ్ తెచ్చిన వేడి కాఫీ తాగి రిలాక్స్ అయ్యింది. సాయంత్రం 6 వరకు దీక్షగా తన పనిలో మునిగిపోయింది. ఇక ఇళ్లకు వెళ్ళే సమయం అయ్యిందని సూచనగా అలారం మోగింది. తన సిస్టాన్ని ఆఫ్ చేసి బ్యాగు తీసుకొని లిఫ్టులో కిందకు వచ్చింది. బయట పార్కింగ్ ఏరియాలో తన కోసం ఎదురు చూస్తున్న వినోద్. 5 ఏళ్ల కొడుకు మమ్మీ అంటూ ఆమెను చుట్టేశాడు. కొడుకును చూడగానే ఆఫీస్లో పడిన దుఃఖమంతా మాయమైపోయినట్టు అనిపించింది. మౌనంగా భర్త స్కూటర్ ఎక్కింది. దిగులుగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి వినోద్, ఏమిటి డల్గా కనిపిస్తున్నావు అన్నాడు. ఏమీ లేదులేండి అంటూ మౌనంగా ఊరుకుంది. వినోద్ కూడా ఆమెను మళ్ళీ మాట్లాడించకుండానే వాహనాన్ని ఇంటివైపు పోనిచ్చాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంటి పరిస్థితి చూసి మళ్ళీ ఏడుపు వచ్చింది సువర్చలకి. ఉతికిన బట్టల మూట, కిచెన్ రూమ్లో అస్తవ్యస్తంగా ఉన్న వంటపాత్రలు, డ్రాయింగ్ రూమ్లో కొడుకు ఆడుకొని వదిలేసిన బొమ్మలు. అవన్నీ సర్దేటప్పటికీ తల ప్రాణం తోకకొస్తుంది అనుకుంది. 2 ఉద్యోగాల కోసం బయటకు వెళితే ఇదే పరిస్థితి అనుకుంటూ నిట్టూర్చింది. భర్త కూడా సహాయపడడంతో 1 గంట తర్వాత ఇల్లు ఒక కొలిక్కి వచ్చింది. ఇక రాత్రికి కావలసిన భోజన ఏర్పాట్లలో మునిగిపోయింది. అప్పుడు మొదలైంది పేగులు లొంగ చుట్టుకుపోయేటంత బాధ. చేస్తున్న పని ఆపేసి వచ్చి మంచం మీద కూలబడింది. కొడుకు నాడిస్తున్న వినోద్ గబగబా వచ్చి ఏమయ్యింది అని అన్నాడు. ఏముంది, మళ్ళీ మామూలే, ఆ 3 రోజుల బాధ అంది. ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసి టాబ్లెట్ అందించాడు ఆమెకు. నా సెలవుల గురించి ఆఫీస్లో గొడవ మొదలయ్యింది. ఆమె వంక జాలిగా చూసి, చెప్పకపోయావా నీకు సమస్య ఉందని, అందుకే సెలవు పెట్టవలసి వచ్చిందని అన్నాడు వినోద్. ఏం చెబుతాను, ఇది అందరి ఆడవాళ్లకు సహజంగా ఉండే సమస్యే. అంతమంది మగాళ్ళ మధ్యన చెబుదామనుకున్నా గొంతులోంచి మాట పెగల్లేదు అంది సువర్చల. అయ్యో అంటూ బాధగా చూశాడు భర్త. వెంటనే అన్నాడు, నీది అందరిలాంటి సమస్య కాదు కదా, ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లం. పైగా నువ్వు ఆ టైంలో తట్టుకోలేని కడుపు నొప్పితో బాధపడతావు అంటూ ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసి టాబ్లెట్ అందించాడు ఆమెకు. సరే, ఈరోజు ఏదైనా టిఫిన్ బయట నుండి తీసుకొస్తాను, వంట చేయవద్దు అంటూ కొడుకును తీసుకొని బయటకు కదిలాడు. మంచం మీద పడుకున్న సువర్చల మనసులో ఎన్నో ఆలోచనలు. తమకు పెళ్ళి 7 ఏళ్లయ్యింది. 2 ఇంజనీరింగు గ్రాడ్యుయేట్లే. వినోద్కి పెళ్లికి ముందే సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. దాంతో తనకు హైదరాబాదులో వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి బెంగళూరు వచ్చేసింది. తనకు జీతం బాగానే వస్తుంది కనుక వాయిదాల మీద బ్యాంక్ లోన్ తీసుకొని 2 బెడ్రూమ్ల అపార్ట్మెంటు కొనుక్కున్నారు. ఆ తర్వాత కారు.
పెళ్ళైన 2 సంవత్సరాలకి తన కడుపులో బాబు. వాడు పుట్టిన తర్వాత కరోనా కల్లోలం, లాక్డౌన్, ఆఫీసులు మూతపడటం, ప్రాజెక్టులు ఆగిపోవడం. వీటితో వినోద్తో పాటు కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని తాత్కాలికంగా ఉద్యోగంలో నుండి తీసేశారు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఒకసారి స్వర్గంలోంచి నరకంలో పడినట్టు అయ్యింది. నెల నెల కారు మీద, ఇంటి మీద అప్పు కట్టి తీరాలి. పిల్లవాడికి 4 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేశారు. అదో ఖర్చు. వినోద్ ఖాళీగా ఉండకుండా తక్కువ జీతంతో చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తనకు అప్పుడు వచ్చింది ఈ ఎగుమతి దిగుమతుల కంపెనీలో జాబ్, మంచి జీతం. ఖర్చులు తగ్గించడం కోసం వైట్ ఎలిఫెంట్ లాంటి కారు అమ్మేశారు. తను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో చేరి సంవత్సరం అయ్యింది. ఇప్పుడు కొంచెం నిలదొక్కున్నారు. తమ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకున్న తమను ఆదుకునేవి ఉద్యోగాలే. ఇంకా వినోద్ తల్లిదండ్రులు, తన తల్లిదండ్రులు పట్టు సడలించలేదు. మనవడు పుట్టిన తర్వాత పెద్దవాళ్ల కోపాలు తీరతాయి అనుకున్నారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఎవరి సపోర్టు లేకుండానే ఈ బెంగళూరు నగరంలో ఇద్దరు తమ సంసారం మొదలుపెట్టారు. అది అంతా తలచుకొని నిట్టూర్చింది సువర్చల. బయటకు వెళ్ళిన వినోద్ కొడుకు ఇంకా రాలేదు. కాఫీ కలుపుకొని డ్రాయింగ్ రూంలోకి వచ్చి ఆ రోజు వచ్చిన దినపత్రికలోకి దృష్టి సారించింది. పేపరు తిరగేస్తున్న ఆమె ఆఖరి పేజీలోని వార్త చదివి ఒక్కసారి షాక్కు గురైంది. అదో వార్తా కథనం. ఆ న్యూస్ ఐటంలోని అక్షరం అక్షరం క్షుణ్ణంగా చదివింది. చదువుతున్నప్పుడు ఏడుపు వచ్చింది, ఆందోళన కలిగింది, మనసు బాధగా మూలిగింది. ఆ న్యూస్ స్టోరీ చదవడం పూర్తవగానే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని అనిపించింది. భర్త రాగానే ఆ విషయం చెప్పడానికి నిశ్చయించుకుంది. అంతలోనే తలుపు చప్పుడైంది. వినోద్ లోపలికి వచ్చాడు. చేతిలో క్యారీ బ్యాగ్. బాబు నిద్రపోతూ కనిపించాడు. అయ్యో, టిఫిన్ తినలేదనుకుంటా వీడు అంది. తినిపించేశాను, పాలు కూడా తాగాడు. బండి ఎక్కేటప్పుడే కునుకుపాట్లు పడుతున్నాడు అంటూ బాబును మంచం మీద పడుకోబెట్టాడు. భర్త తెచ్చిన టిఫిన్ని 2 ప్లేట్లల్లో సర్ది డైనింగ్ రూమ్కు వచ్చింది సువర్చల. అప్పటికే వచ్చి కూర్చున్న భర్తతో, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. కంగారు పడకుండా సావధానంగా విను. ఇప్పుడు నేను ఉద్యోగం చేయడం మనకు చాలా ముఖ్యం. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు నేను చేసిన MBA ఫైనాన్స్ వల్లే నాకు ఈ అకౌంటింగ్కి సంబంధించిన ఉద్యోగం దొరికింది. మా కంపెనీ లాభాల బాటలో నడుస్తోంది. వచ్చే సంవత్సరం పబ్లిక్ ఇష్యూలోకి కూడా వెళ్ళబోతున్నారు. ఈ మహానగరంలో గడపాలంటే ఆర్థికంగా స్థిరపడాలి. ఇంకో ముఖ్య విషయం, ఎంత మీ వాళ్ళు మనల్ని కాదనుకున్నా మీ చెల్లెళ్ళ పెళ్లి బాధ్యత అన్నయ్యగా నీ మీదే ఉంది. అందుకు నా భాగస్వామ్యం కూడా ఉంది. ఆ మాటలు విన్న వినోద్ సువర్చల వంక ఆర్తిగా చూశాడు. భార్యకు తమ కుటుంబం పట్ల ఉన్న కన్సర్న్కు అతను ఆనందపడ్డాడు. ఆమె చేయిని ఆప్యాయంగా స్పృశించి వదిలాడు. ఆమె చెప్పడం కొనసాగించింది. ఈ ఉద్యోగాన్ని నేను కాపాడుకోవాలంటే ప్రతి నెల ఈ 3-4 రోజుల సెలవులు తగ్గించుకోవాలి. ప్రమోషన్ లిస్టులో కూడా ఉన్నాను. కెరీర్ కూడా నాకు ముఖ్యమే. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పడం ఆపింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. నెల నెల ఈ నెలసరి సమస్యలతో బాధపడలేను. అందరి ఆడపిల్లలకు సహజమైన ఆ ప్రకృతి చర్య నాకు నరకం చూపిస్తోంది. అందుకే ఇంకా పీరియడ్స్ రాకుండా ఉండాలనే నిర్ణయం అంటూ ఆగింది. వినోద్ ఆమె వంక అనుమానంగా చూశాడు. వెంటనే చెప్పేసింది తన మనసులోని మాట. ఆ మాటలకు షాక్ తిన్నట్లు అయ్యింది వినోద్ పరిస్థితి. అయ్యో, ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావెందుకు అన్నాడు కొంచెం కోపంగా. తప్పదు అంది క్లుప్తంగా. వినోద్ ఆలోచనలో పడ్డాడు. టిఫిన్ తినడం పూర్తి చేసి మౌనంగా డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె వంటగదిలోకి వెళ్ళింది ప్లేట్లు కడగడానికి. వినోద్ మనసులో కల్లోలం. టీపాయ్ మీద ఉన్న ఆ రోజు పేపర్ తీసుకొని పేజీలు తిరగేస్తుంటే రెడ్డింకుతో అండర్లైన్ చేసిన వార్తా కథనం వైపు దృష్టి సారించాడు. మహారాష్ట్రలో చెరుకు ఫ్యాక్టరీలలో పనిచేయడానికి భార్యాభర్తలను కూలీకి పిలుస్తారు. వారిని జోడీలు అంటారు. వీరు రోజుకు 10 గంటల నుండి 12 గంటలు పనిచేసి 2-3 టన్నుల చెరుకు పంట కోయాలి. దానికి ప్రతి జోడీకి 80,000 నుండి 1,20,000 వరకు ఇస్తారు. భార్యాభర్తల జోడీ రోజూ పనిచేయాలి.
చేయకపోతే కూలీ దక్కదు. ఈ జోడీలోని భార్య నెలసరి సమయంలో 3 రోజులు కూలీకి వెళ్ళకపోతే జరిమానా విధిస్తారు. అందుకని మహారాష్ట్రలో చెరకు కోసే ఆడవారు నెలసరి రాకుండా తమ గర్భసంచిని తీయించేసుకుంటున్నారు. చెరకు ఫ్యాక్టరీ దళారీలే గర్భసంచి తీసే ఆపరేషన్ కోసం అప్పు కూడా ఇస్తున్నారు. దానిని కూలీలో కోత వేస్తారు. అందుకే మహారాష్ట్రలోని ఆ గ్రామాన్ని గర్భసంచి లేని స్త్రీల ఊరు అంటారు. ఈ వాస్తవ సంఘటన మీద మరాఠీలో కడ్వాగుడ్ అంటే చేదు బెల్లం అనే సినిమా తీశారు. ఆ వార్త పేపర్లో చదివిన వినోద్కి విషయం పూర్తిగా అర్థమైపోయింది. భార్య తీసుకున్న ఆ బలమైన నిర్ణయం వెనుక ఉన్న కారణం తెలిసి అతని మనసు విలవిల్లాడింది. భార్య మౌనంగా వచ్చి అతని పక్కనే కూర్చుంది. అయితే మనం ఒక బాబుతోనే సరిపెట్టుకుంటామా? మనకి ఆడపిల్ల కావాలనుకున్నాం కదా అన్నాడతను మెల్లగా. బాబుని మనం చక్కగా చదివించుకుంటే చాలు అంది. ఏమో, నీ నిర్ణయం నాకు ఇష్టం లేదు, కంగారు పడకు, ఆలోచిద్దాం అన్నాడు. లేదు, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు ఆఫీస్కు వెళ్ళి మా మేనేజర్ గారితో ఈ విషయం చెప్పి లీవ్కు అప్లై చేస్తాను. నువ్వు రేపు మీ ఆఫీసు నుండి మా ఆఫీస్కు రా. అక్కడి నుండి ఇద్దరం కలిసి డైరెక్ట్గా మంచి గైనకాలజిస్టుని కలవడానికి వెళదాం. నాకు నిద్ర వస్తోంది అంటూ బెడ్రూమ్లోకి నడిచింది. ఆమె వెళ్ళిన చాలాసేపు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న వినోదు మనస్సు భారమైన పరిస్థితిలో తను బెడ్రూమ్కు చేరినా కూడా చాలాసేపు నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లాడు. అప్పటికే భార్య సువర్చల నిద్రలోకి జారింది. ఉదయం 11 గంటల తర్వాత ఆఫీసులో కూర్చున్న సువర్చల చాలాసేపటి నుండి తన మేనేజర్ని కలవడానికి ఎదురు చూస్తోంది. ఆయన క్యాబిన్కి ఎవరో వస్తూ వెళుతూ ఉన్నారు. ఇక లాభం లేదని ఇంటర్కంలో ఫోన్ చేసి, సార్ మీతో మాట్లాడాలి అంది సువర్చల. రండి, ఎవరూ లేరు అంటూ ఆయన ఫోన్ కట్ చేశాడు. క్యాబిన్లోకి వెళ్ళిన సువర్చలను చూసి కూర్చోమ్మా అన్నాడాయన. ఆయన ముఖం ప్రశాంతంగా కనిపించింది. సార్, నాకు ఒక 10 రోజులు సెలవు కావాలి అని అడిగింది సువర్చల. ఆ మాటలకు ఆయన, మళ్ళీ సెలవా? మీరు గత నెలలో తీసుకున్నారు కదా, పైగా మనం మార్చి ఫైనాన్షియల్ ఇయర్ హడావిడిలో ఉన్నాం కదా అన్నాడాయన. లేదు సార్, ఇక నేను ప్రతి నెల సెలవు పెట్టే విషయం ఉండదు. ఆ సమస్య నుండి బయటపడదామని అనుకుంటున్నాను అంటూ చెప్పబోయే అంతలో కడుపులో సన్నగా మళ్ళీ పేగులు లుంగ చుట్టుకుపోయే అంతగా బాధ. అబ్బా అంటూ కుర్చీలో వెనక్కు వాలింది సువర్చల. ఏమైంది అన్నాడు ఆయన కంగారుగా. ఏమనుకోకండి సార్, నాకు పీరియడ్స్ టైంలో విపరీతంగా ఓడ్చుకోలేనంత కడుపు నొప్పి వస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లం. అందుకే నేను ప్రతి నెల సెలవులు పెట్టాల్సి వస్తోంది అంది తన బాధను అణచుకుంటూ. అయ్యో అంటూ ఆయన బెల్ కొట్టాడు. వచ్చిన అటెండెంట్కు మంచినీళ్ళు కాఫీ తెమ్మని చెప్పి ఆమె వంక జాలిగా చూస్తూ, మీరు నెల నెల దీనికోసం సెలవు పెడుతున్నారా? మరెప్పుడూ నాకు చెప్పలేదేమిటి అన్నాడు మెల్లగా. ఏం చెప్పమంటారు సార్, ఇలాంటి సమస్యలు మగవారితో చెప్పుకోగలమా అంది ఆమె తల వంచుకొని. ఆ మాటలకు కుర్చీలో వెనక్కు వాలాడు. నాకు ఒక కూతురుందమ్మా, అలాగే భార్య, ఇంకా మా అమ్మ. వీరి ముగ్గురు కూడా నీలాగే సమస్యలు ఎదుర్కొన్నారు. ఇది సహజమైన ప్రకృతి చర్య. చెప్పడానికి సిగ్గుపడటం ఎందుకు అంటూ ఆయన కుర్చీలోంచి పైకి లేచాడు. అతని కళ్ళు తడి కావడం ఆమె గమనించింది. క్యాబిన్లో అటూ ఇటూ నడుస్తూ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నా చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అంటే దాదాపు 50 ఏండ్లు వెనక్కి వెళ్ళాలి. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న, పెద్దన్నలు, బాబాయ్ అందరూ కలిసికట్టుగా పనిచేసేవారు. ఉమ్మడి కుటుంబం. పెద్ద మండువా లోగిలి మా ఇల్లు. రోజు 25-30 విస్తళ్ళు లేచేవి. ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు. మా ఇంటి ఆవరణలోనే పశువుల కొట్టం, దాని పక్కనే ఒక గది. ఆ గదిలో ఒక నులక మంచం, దానిమీద ఒక బొంత. నెలసరి వచ్చిన ఆడవాళ్ళు ఆ 3-4 రోజులు చీకటి కొట్టులాంటి ఆ గదిలో గడిపేవారు. ఇంట్లో వాళ్ళని ముట్టుకోవడానికి వీలు లేదు. ఆ గదిలోంచి బయటకు రావడానికి లేదు. మా అమ్మను కూడా చాలాసార్లు ఆ గదిలో చూసిన నాకు మనసు బాధతో మూలిగేది. అమ్మ ఒడిలో వాలిపోదాము అనుకున్నా నన్ను పిన్నీలు లాక్కుపోయేవాళ్ళు. అలాంటి ఆ దుర్భర పరిస్థితులు నేడు లేవు. నువ్వు నీ నెలసరి గురించి చెప్పగానే నేను గతంలోకి వెళ్ళిపోయాను అన్నాడు. అంతలో అటెండెంటు కాఫీ, మంచినీళ్లు పట్టుకొచ్చాడు.
తను కాఫీ కప్పు తీసుకొని ఆమెకు అందిస్తూ, ఇంతకీ అన్ని రోజులు సెలవు దేనికి అన్నాడు. ఈ పీరియడ్ సమస్యతో నా బతుకు దుర్భరమైపోతోంది. నొప్పి భరించలేకున్నాను. డాక్టర్ సలహాతో మందులు వాడుతున్నాను. అయినా నా సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. పైగా ఆఫీస్కు సెలవులు పెట్టాల్సి వస్తోంది. అందుకే హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించుకొని గర్భసంచి తీయించుకోవడానికి నేను నిశ్చయించుకున్నాను అంది ఆమె. మై గాడ్ అంటూ అతను తల పట్టుకొని తన కుర్చీలో కూలబడ్డాడు. మీకు ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఇంత చిన్న వయసులో మీరు గర్భసంచి తీయించుకోవాలని తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. నా కూతురే ఇటువంటి నిర్ణయం తీసుకుంటే నేను ఒప్పుకోను. మీ దేహం మీద హక్కును కోల్పోవడమే కాకుండా భావితరాల పుట్టుకను కూడా తిరస్కరింపజేయడం నాకు ఎందుకో బాధ అనిపిస్తోంది. మీ ప్రయత్నం మానుకోండి. మీకు నెల నెల సెలవు మంజూరు చేస్తాను. ఈ విషయం తెలియక మీ మీద అరచినందుకు నన్ను క్షమించండి. ఆ 3 రోజుల పని మిగతా మీ సహచర ఉద్యోగులు చేస్తారు. ఇలాంటి విషయాలు చెప్పడానికి మీరే కాదు, ఏ స్త్రీమూర్తి సిగ్గుపడకూడదు. ధైర్యంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలి. మీరు ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి అన్నాడు ఆయన ఆమె వంక సూటిగా చూసి. సువర్చల మనస్సులో బాధ క్షణంలో ఆకాశం నుండి విడిపోయిన మబ్బుల్లా తేలిపోయింది. ఆయనకు 2 చేతులు జోడించింది. భర్తను ఆఫీస్కు రావద్దని చెప్పడానికి ఆ క్యాబిన్ దాటి బయటకు వస్తున్న ఆమెకు ఆ క్యాబిన్ గోడమీద ఉన్న పాపాయి బొమ్మ తన వంక నవ్వుతూ చూసినట్టు అనిపించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.